ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది పీవైక్యూ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. ఇది ఒకసారి సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్. సిడిఎస్ డిఏఓ టిఎస్పిఎస్సి డిఏఓ పేపర్ అనేది దాంట్లో వచ్చిన చాలా మరకు క్వశ్చన్స్ సిమిలారిటీ టు సిడిఎస్ లో ఉంది. సిడిఎస్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము స్థాన విలువలు అన్ని సహజ సంఖ్యలకు కనుక్కున్నాం. అది సహజ సంఖ్య, ఇది కూడా సహజ సంఖ్య. డెసిమల్ వాల్యూలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ 23.14 ఉంది. 23.14 మనం ఇప్పటి వరకు మనము సహజ సంఖ్యలకు స్థాన విలువలు ముఖ విలువలు కనుక్కున్నాం. ఇప్పుడు మనము డెసిమల్ స్థానంలో ఉన్నదానికి స్థాన విలువలు అండ్ ముఖ విలువలు కనుక్కుందాం. 23.14 చాలా జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి క్వశ్చన్ మనకు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే డాట్ ఎక్కడ ఉందో చూడండి. డాట్ తర్వాత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఏమవుతుంది సార్, ఏమీ ఇవ్వకపోతే ఇది బేస్ సిస్టమ్ కాబట్టి ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1. ఇక్కడ వరకు అందరికీ తెలుసు. 23.14 డాట్ ఎక్కడ ఉందో చూడండి. దాని నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. 10 పవర్ 0, 10 పవర్ 1 ఆల్రెడీ పవర్ 0 నుంచే స్టార్ట్ అవుతున్నాం. ఈ నంబర్ లైన్లో ఒకసారి మీరు చూస్తే నంబర్ లైన్లో 0 ఇక్కడ ఉందనుకోండి. లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటుంది, 1 2 3 ఇలా ఉంటుంది. రైట్ 0 1 2 3 మీరు ఏ రిప్రజెంటేషన్ తీసుకున్నా, సపోజ్గా నేను రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటే రైట్ సైడ్ నెగటివ్ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా ఇటువైపు నేను 0 1 2 3 పెట్టుకుంటే ఇటువైపు -1 -2 -3 పెట్టుకుంటా. ఆర్ యు ఆల్ విత్ మీ? 0కి ఇటు సైడ్ పాజిటివ్ తీసుకుంటే ఇటు సైడ్ నెగటివ్ తీసుకోవాలి. 10 పవర్ -1 10 పవర్ -2. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్. 23.14లో 1 యొక్క స్థాన విలువ ఏంటంటే 1 అనేది ఏ పొజిషన్లో ఉంది, 10 పవర్ -1 పొజిషన్లో ఉంది. 1 యొక్క స్థాన విలువ 1/10. అందరికీ అర్థమైంది. 1/10. ఒకటేమో సహజ సంఖ్యలో, ఇంకోటేమో డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్స్ వచ్చేస్తే ఫ్రాక్షన్ కూడా వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 23.14 డాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఎందుకు సార్ అని అంటే డాట్ నుంచే ఎందుకు స్టార్ట్ అవ్వాలంటే నేను దీన్ని 23 ప్లస్ 0.14గా రాసుకోవచ్చు కదా సార్. 23 ప్లస్ 0.14గా రాసుకోవచ్చు కదా. 23 అనేది సహజ సంఖ్య. 23 అనేది సహజ సంఖ్య కాబట్టి 10 పవర్ 0 10 పవర్ 1. అర్థమైంది కదా సార్. అందుకే డాట్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. అర్థం కాకపోతే దయచేసి అడగండి సార్. సో 0 1 0కి రైట్ సైడ్ 1 2 3లు ఉంటే లెఫ్ట్ సైడ్ -1 1 2 3. ఇదేమో 1 × 10 పవర్ -1, ఇదేమో 4 × 10 పవర్ -2. 1 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 1 × 10 పవర్ -1. 4 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 4 × 10 పవర్ -2. 4 × 10 పవర్ -2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 4 × 10 పవర్ -2. 4 × 10 పవర్ -2 లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. 173.258. 173.258. 8 యొక్క స్థాన విలువ, 8 యొక్క స్థాన విలువ, 8 యొక్క ప్లేస్ వాల్యూ, 8 యొక్క ప్లేస్ వాల్యూ, 8 యొక్క ప్లేస్ వాల్యూ. అర్థం కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరు సపరేట్ చేసుకొని రాసుకున్నా కానీ మీకు ఈజీగా క్లియర్ అవుతుంది సార్. 173.258 అంటే 173 ప్లస్ 0.258గా రాసుకోవచ్చు.
258గా రాసుకోవచ్చు. 173 అనేది సహజ సంఖ్య. అంటే ఇది 10⁻0, ఇది 10⁻1, ఇది 10⁻2. 0 1 2 రైట్ సైడ్ పోతే ఇది 10⁻−1, ఇది 10⁻−2, ఇది 10⁻−3. 8ని 10⁻−3 తోటి లబ్ధం చేస్తే 8 యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఎంత? 8/10³. ఆన్సర్ ఎంత? 8/10³. అందరికీ అర్థమైంది కదా సార్? సహజ సంఖ్యలో స్థాన విలువలు, ముఖ విలువలు ఎలా కనుక్కోవాలి, అలానే మనకు డెసిమల్ ఇచ్చినప్పుడు స్థాన విలువలు, ముఖ విలువలు ఎలా కనుక్కోవాలి. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇప్పుడు మనము 4th క్వశ్చన్ సపరేట్ స్లైడ్లో చేద్దాం. కాన్సెప్ట్ అర్థం కాకుండా ఏదో కొన్ని ప్రాబ్లంలు చేసి అవే ఎగ్జామ్లో వస్తాయి అని అనుకుంటే అది మీ అమాయకత్వం. కాన్సెప్ట్ తెలిసినోడు, లాజిక్ తెలిసినోడు ఫార్ములా కూడా క్రియేట్ చేయొచ్చు. ఫార్ములా తెలిసినోడు లాజిక్ తెలియాల్సిన అవసరం లేదు. 4వది 2 క్వశ్చన్లు ఉన్నాయి. 1 by 1 సాల్వ్ చేద్దాం. 6/8, 6/8, 2 3 6, 2 4 8, 3/4. 3/4 అంటే ఎంత సార్? 0.75. డెసిమల్లో మార్చుకున్నారు. 0.75. క్వశ్చన్లో ఏమన్నాడు? 5 యొక్క స్థాన విలువ, రైట్. మరియు ఇంకోటి ఇచ్చాడు 6/25. 5 యొక్క స్థాన విలువ డాట్ తర్వాత ఇది 10⁻−1, ఇది 10⁻−2. 5 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 5 × 10⁻−2 అంటే ఇది 5/100. ఇది 5/100. ఇది 5/100. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 6/25. 6/25 పైన కింద నేను 4 తోటి లబ్ధం చేస్తే 24/100. 24/100 అంటే కింద 100 ఉంది కాబట్టి డాట్ తర్వాత 2 ఉంటాయి. 0.24. 0.24. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమన్నాడు ఇక్కడ? 4 యొక్క స్థాన విలువ. ఇది 10⁻−1, ఇదేమో 10⁻−2. సో 4 యొక్క స్థాన విలువ ఎంత? 4 × 10⁻−2 అంటే 4/100. 4/100. ఇది 4/100, ఇది 5/100. ఏమన్నాడు? 2 మొత్తం అన్నాడు. మొత్తం చేయడం 5/100 ప్లస్ 4/100, 5/100 ప్లస్ 4/100, 5/100 ప్లస్ 4/100 ఎంత? 9/100. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 9/100. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఒకటేమో సహజ సంఖ్యలో ముఖ విలువలు, స్థాన విలువలు కనుక్కోవడం, ఇంకోటేమో డెసిమల్ వాల్యూలో ముఖ విలువలు, స్థాన విలువలు కనుక్కోవడం. కాన్సెప్ట్ అందరికీ